అసలు బతుకుతున్నారు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సామాను ఇంకొకళ్ళు అన్నది కాదు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటున్నారా? నెంబర్స్ మాట్లాడతాయి. ప్రతిదీ ఎప్పుడెప్పుడు సంతకాలు పెట్టాము, ఎన్ని టీఎంసీలు ఉన్నాయి, ఏం ఒప్పుకున్నాము, అంతర్రాష్ట్ర ఇవన్నీ ఉన్నాయి కదా. సో అప్పుడు మాట్లాడినప్పుడు మీదంతా తేటతెల్లం అయిపోతుంది అని రెడీగా ఉంది ప్రభుత్వం ప్రెజెంటేషన్ కౌంటర్ చేయాలి కదా. 100% రిషి గారు, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. గత 10 సంవత్సరాల్లో నీళ్ల కోసం, ముఖ్యంగా పాలమూరు జిల్లా కోసం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృషి ఏందనేది అందరు కూడా తెలిసినటువంటి. పాలమూరు జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి పాలమూరును పచ్చబడేటట్టు చేసింది కేసీఆర్ అంటారు. చెప్తాను. విషయం ఏంటంటే ఈరోజు రుద్రమదేవి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు సంతకం పెట్టొచ్చిండు అని చెప్తున్నది. విషయం తెలుసుకోవాలి ఏంటంటే 2015లో జరిగినటువంటి సమావేశంలో గతంలో అసలు వాస్తవానికి ఏంది, నదీ జలాల పంపిణీ అనేది రాష్ట్రాల మధ్యలో జరుగుతుంది, ప్రాంతాల మధ్యలో. గతంలో తెలంగాణకు ఆంధ్రాకు జరగలే, ప్రాజెక్టుల వారీగా జరిగినాయి. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఎంత ఉండే గతంలో 2013కు ఉన్నటువంటిది ఏంటంటే 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి. అది ప్రాజెక్టుల వారీగా అలొకేషన్. మేము ఫస్ట్ నుండి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 89లో స్పష్టంగా సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ వేయాలి, ట్రిబ్యునల్ ద్వారానే వాటర్ అలొకేషన్ చేయాలని చెప్పేసి వాదించింది మేము. ట్రిబ్యునల్ అపెక్స్ కౌన్సిల్లో చాలా సందర్భాల్లో వాదిస్తే కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు చంద్రబాబు భాగస్వామ్యం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మా మాట వినకుండా లెక్క చేయకపోతే మేము సుప్రీంకోర్టు కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు పోయిన సందర్భంలో ఆ రోజు సుప్రీంకోర్టులో మీరు విత్డ్రా చేసుకుంటే మేము వేస్తాము ట్రిబ్యునల్ అని చెప్పి అక్టోబర్ 2023లో ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసారు. వేసిన సందర్భంలో ఈ రోజు నదీ జలాల వాటాకు సంబంధించి గతంలో మా వాదనలు ఏముండంటే తెలంగాణలో పాలమూరు ఎంత వెనుకబడిన జిల్లా, అదేవిధంగా హైదరాబాద్ కూడా కృష్ణా బేసిన్ కింద వస్తుంది, అదేవిధంగా రంగారెడ్డి కావచ్చు, ఫ్లోరైడ్ ఉన్నటువంటి నల్గొండ కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటికీ నీళ్ళు మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి వెనకబడిన జిల్లాలు అదే కదా నినాదం. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు, వెనకబాటుతనం, అసలు తెలంగాణ ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి, ఉద్యమం అక్కడే కదా. బట్ మీరు 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి ఉందంటే 10 ఏళ్లు ఏం చేసినట్టు కేసీఆర్ గారు? ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, దాన్ని ఎండగడతా ఉంటున్నారు. ఈ 2 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని వదిలేసాడు, డిపిఆర్ వెనక్కి వచ్చింది, దాన్ని ప్రజల ముందు చెప్తా ఉంటున్నారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు సమస్య మళ్ళీ తెర మీదకే రాకూడదు కదా అంటున్నాను నేను. సార్ 10 ఏళ్ళు మేము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భం మేము అదే చెప్తున్నాం కదా, కనీసం ట్రిబ్యునల్ వేస్తే మా నీటి కేటాయింపులు అయితే ఈ పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి అడిగితే ట్రిబ్యునల్ వేయలేరు వాళ్ళు. అక్టోబర్ 2023 వరకు కూడా ట్రిబ్యునల్ వేయలేదు కేంద్ర ప్రభుత్వం. వేయకపోగా అక్కడ నుండి చంద్రబాబు నాయుడు ఏ పాలమూరు మీద విషయం కావచ్చు, దిండి ప్రాజెక్ట్ విషయం కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఎన్ని కంప్లైంట్స్ తెలంగాణకు ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత, మీ అధికారం పోయిన తర్వాత కూడా తెలంగాణ చంద్రబాబు నాయుడు ఆపరేట్ చేస్తున్నాడు. సార్ రిషి గారు నీళ్ల పంచాయతీ ఎవరితో సార్? మేము ప్రాజెక్ట్ కడుతుంటే పాలమూరు మీద ఆబ్జెక్షన్ చేస్తుంది ఎవరు సార్? కల్వకుర్తి మీద ఆబ్జెక్షన్ చేస్తుంది ఎవరు సార్? దిండి మీద ఆబ్జెక్షన్ చేస్తుంది ఎవరు సార్? మీకు గుర్తుండే ఉంటుంది, ఏ బీజేపీ ముఖ్యమంత్రి కన్నా కూడా ఎక్కువగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోదీ గారిని సమర్థించిన సందర్భాలు అనేకం. ఒక నిమిషం సార్. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడుకి మోదీకి గొడవైంది ఒక సందర్భంలో. ఇప్పుడు కలిసి మీరు ఫస్ట్ కో మరి మీరెందుకు చేసుకోలేకపోయారు? మీరెందుకు ఫేవర్ గా చేసుకోలేకపోయారు? మేము ఫేవర్ గా చేసుకున్నందుకే మోడీ గారు ఏం మాట్లాడిండు అసెంబ్లీలో, ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం ఆయన పెట్టిన సందర్భంలో కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వచ్చిన తెలంగాణ నుండి ఎప్పుడు వచ్చినా ఢిల్లీకి వికాసం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడింది తప్ప చంద్రబాబు ఎప్పుడు వచ్చినా తెలంగాణ మీద ఏడుస్తుండే అని స్వయాన పార్లమెంట్ సాక్షిగా మోడీ గారు చెప్పినటువంటి మాట. మేము పర్మిషన్ల కోసం కేవలం ₹1 ఇవ్వలేదు, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ₹1 ఇవ్వలే అదనంగా. కానీ మేము కనీసం పర్మిషన్లు ఇవ్వండి, అక్కడ చంద్రబాబు నాయుడు అడ్డుకునే పరిస్థితి ఉన్నది, పర్మిషన్లు ఇవ్వండి అని పాలమూరుకు సంబంధించి 6-7 పర్మిషన్లు తీసుకొని వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నట్టు నీళ్ల సెంటిమెంట్ తో రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయాలనుకుంటున్నారు. నీళ్ల సెంటిమెంట్ కాదండి, ఇది ప్రజల జీవితాలు. ఈ రోజు పాలమూరు ప్రజల జీవితాలు, మా రంగారెడ్డి వికారాబాద్ ప్రజల జీవితాలు. మాకు నీళ్ళు వద్దా అండి? మేము కృష్ణా బేసిన్ లో మాకు పడ్డ ప్రతి చుక్క కృష్ణా నదిలో పోతుంది, మాకు మళ్ళీ తిరిగి వచ్చే లేదా? ఒక ప్రాజెక్ట్ లేనటువంటి జిల్లా మా వికారాబాద్ జిల్లా, ఒక ప్రాజెక్ట్ లేనటువంటి జిల్లా.
నీటి వనరులు లేనటువంటి జిల్లా మా వికారాబాద్ జిల్లా. చిన్న point. మాకు వద్దా నీళ్లు? కృష్ణానది నీళ్ళు వద్దా? మాకు ప్రాజెక్టు పూర్తయి మాకు నీళ్లు రావద్దా రైతాంగానికి? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడుతున్నటువంటిదే ప్రజలు అడుగుతుంది. ఈ 10 ఏళ్లలో మరి కృష్ణా జలాలలో ఉండాల్సినటువంటి మన వాటా పాలమూరు జిల్లా అనేటటువంటిది పచ్చగా కావాల్సినటువంటిది ఎందుకు ఎండబెట్టారు? ఏ ఎకరానికి నీళ్ళు ఇచ్చిండ్రు? సో రిషి గారు ఇంకొక విషయం, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ డెప్త్ కి పోదామంటే పోవచ్చు, కానీ ఉన్న సమయం సరిపోదు. సో దానికోసమే చట్టసభలో చర్చ పెడదామన్నాం. కానీ బీజేపీ ఒక లాజిక్ నాకు అర్థం కాలేదు ఏంటంటే, వీళ్ళు కృష్ణా జలాల మీద పెట్టుకోరు, కావాలని వీళ్ళు ఒకటే. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారో, వాళ్ళు ఏమైతే ఏ మ్యాచ్ ఫిక్సింగ్ మరి మహేశ్వర్ రెడ్డి గారు తెలవాలి. హరీష్ రావు గారు చిట్టీలు అందిస్తే కేవలం రీడ్ చేసి